1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. పోస్ట్ ఆఫీసులు చాలా సురక్షితమైనవని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ప్రైవేటు బ్యాంకులు, అలాగే ఏవైతే మనకు ప్రభుత్వ రంగ సంస్థలు నడుపుతున్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, వీటిలో మనం ఎంత పెట్టుబడి పెట్టినా ఏదైనా ఒక పరిస్థితుల్లో బ్యాంకులు నష్టపోయినట్టయితే 5 లక్షలకు మించి మన ఖాతాలోకి తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ పోస్ట్ ఆఫీసు లోపల ఎంత పెట్టుబడి పెట్టినా ₹1 కూడా నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో ప్రతి రూపాయి మీకు మీ ఖాతాలోకి చేరిపోతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాం మనం. ఇప్పుడు మనం ఒక 3 స్కీమ్ల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ 3 స్కీమ్ల ద్వారా పోస్ట్ ఆఫీసులో అత్యధికమైనటువంటి లాభాలను మనం గడించే అవకాశం ఎట్లా ఉంది, మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టి వదిలేసినట్టయితే మనకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని దీని ద్వారా మనం ధృవీకరించుకునే ప్రయత్నం మనం చేద్దాం. 3 ఖాతాల వ్యూహం అనేది బహుళ ఖాతాలను తెరవడానికి మరి ₹9 లక్షల ఒకే పరిమితి, ఒక వ్యక్తి ఒక్కసారికి ₹9 లక్షల మాత్రమే డిపాజిట్ చేయడానికి వీలుగా ఉండేటువంటి పథకం మొట్టమొదటి పథకం. 15 లక్షల వరకు ఇద్దరు కలిసి జీవిత భాగస్వామితో కలిసి ఓపెన్ చేసే పద్ధతి రెండో పద్ధతి. మూడవ పద్ధతి ఇలా కాకుండా సీనియర్ సిటిజన్స్ కానీ, మ్యూచువల్ ఫండింగ్ కానీ, లేక అనేక ఇతర మార్గాల ద్వారా ఒకేసారి ₹2,20,000 ప్రతి నెల ఆదాయం వచ్చేటట్టుగా 3 కోట్లకు మించి పెట్టుబడి పెట్టేటువంటి పద్ధతి మూడో పద్ధతి. ఈ 3 పద్ధతుల లోపల మనం వివరంగా చెప్పుకోవాలంటే, ఈ పోస్ట్ ఆఫీస్ నెలసరి పథకంలో నెలవారీ ఆదాయం ప్రస్తుతం 7.4% వడ్డీ రేటు, దాంతో పాటుగా చక్రవడ్డీ కలిపి ఇచ్చే ఏర్పాటు చేశారు. ఒక సింగిల్ అకౌంట్తో ఒక వ్యక్తి ₹9 లక్షల దీంట్లో డిపాజిట్ చేస్తే ప్రతి నెల అతనికి ₹5,550 ఆదాయం వస్తుంది. అలాగే ఉమ్మడి ఖాతాలో ₹15 లక్షల గరిష్టంగా డిపాజిట్ చేసినట్టయితే వాళ్ళకి ₹9,250 ప్రతి నెల వడ్డీ వస్తుంది. ఈ రాబడిని ఎలా లెక్కించాలంటే, మొత్తం టోటల్గా 7.4% వడ్డీ ఏదైతే ఉందో, ఈ 7.4% దీనికి మళ్ళీ చక్రవడ్డీని కలిపి మనం లెక్కించుకున్నట్టయితే మనకి ఈ రకమైనటువంటి టోటల్ అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ లెక్కించే విధానం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి సింగిల్గా ₹9 లక్షల పెట్టుబడి పెట్టినట్టయితే, దీంట్లో డిపాజిట్ చేసినట్టయితే, ఈ 9 లక్షలకి 7.4 ఏదైతే వడ్డీ రేటు ఉందో ఇంటూ 0.074/12 12 మాసాలకి టోటల్గా ఎంత వస్తుందో లెక్కేస్తే, ఒక్క నెలకి సంవత్సరానికి ఎంత అయితే ఒక నెలకి ఎంత లెక్కేసుకున్నట్టయితే మనకు ₹5,500 పర్ మంత్కు వడ్డీ వచ్చే విధానం దీంట్లో ఏర్పాటు చేయబడింది. అలాగే ₹15 లక్షల పెట్టి ఉమ్మడిగా జీవిత భాగస్వామితో కలిసి అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే 15 లక్షలు ఇంటూ ఇది మొత్తం టోటల్గా సంవత్సరానికి వచ్చేటువంటి వడ్డీ కాబట్టి ఒక నెలకి దీన్ని తీసినట్టయితే 0.074/12 తోటి మనం చేసినట్టయితే ₹9,250 మనకు పర్ మంత్ దీంట్లో వస్తుంది. ₹9,250 నెలకు సంపాదించే అవకాశం దీంట్లో ఉంది. ప్రతి నెల ఇంట్లో కూర్చుంటే మనకి డబ్బు వస్తుంది. ఇది కాకుండా 2.2 లక్షల ఆదాయాన్ని ప్రతి నెల పొందాలి అంటే ఏం చేయాలి? ఈ ₹2,20,000 ఆదాయం సంపాదించడానికి ₹3,57,00,000 మొత్తం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికి 7.4% వడ్డీ చొప్పున చూసినట్టయితే ₹2,20,000 ప్రతి నెల ఆదాయం వస్తుంది. అది ఎలా అనేది మనం వివరంగా తెలుసుకుందాం. దీంట్లో ఖాతా నెంబర్ 1లో ₹9 లక్షల ఒకే ఖాతాను తెరిచినట్టయితే, ఒక వ్యక్తి మాత్రమే ఉండి ఖాతా తెరిచినట్టయితే ప్రతి నెల అతనికి వచ్చేటువంటి ఆదాయం 5,000 చిల్లర మనం ఇంతకు ముందే చూపించాం. అలా కాకుండా ఇద్దరు కలిసి జీవిత భాగస్వామితో కలిసి ₹15 లక్షల పెట్టుబడి పెట్టినట్టయితే, దీంట్లో డిపాజిట్ చేసినట్టయితే ప్రతి నెల వాళ్ళకి 9,000 చిల్లర దాంట్లో వచ్చేటట్టుగా మనం ఇందాకనే మనం చూసాం. మూడో విషయం ఏంటంటే, ఖాతా నెంబర్ 3లో ₹2,20,000 ప్రతి నెల ఆదాయం వచ్చేట్టుగా ₹3,57,00,000 మొత్తం టోటల్గా దీంట్లో పెట్టాలంటే వ్యక్తుల వల్ల సాధ్యం కాదు. దీనికి ఏంటంటే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ను కలుపుకొని దాంట్లో 8.2% దాకా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కార్పొరేట్ డెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సురక్షితమైన అధిక పరిమితి గల ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడి పెడితే ఈ ₹2,20,000 వచ్చే అవకాశం ఉంది. దీంట్లో పోస్ట్ ఆఫీసు దీనికి తగినటువంటి సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఒకేసారి ₹3,57,00,000 పెట్టుబడి పెట్టడం ఎట్లాగా, ₹2,20,000 ప్రతి నెల మనకు ఆదాయం వచ్చేయడం ఎట్లా అనేటువంటిది, ఇది ఒక పోస్ట్ ఆఫీసే కాకుండా మ్యూచువల్ ఫండ్స్తో కూడా కలుపుకున్నటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ గురించి మిగతా వివరాలన్నీ మనకు పోస్ట్ ఆఫీసులోనే లభిస్తాయి. అక్కడ తెలుసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఈ రకంగా ₹3,57,00,000 ఒకేసారి పెట్టుబడి పెట్టి ₹2,20,000 ప్రతి నెల దీని ద్వారా ఆదాయం పొందే అవకాశం కలుపుతుంది మనకు. ఇది అన్ని పోస్ట్ ఆఫీసుల లోపల దీనికి సంబంధించినటువంటి అకౌంట్ ఎక్కడైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ప్రతి నెల
ఏ రకంగా ఎంత అమౌంట్ మీకు కావాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలన్నది లెక్కబట్టి తెలుస్తుంది. అది మీరైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఆ డీటెయిల్లు మీకు తెలుస్తాయి. మీ జీవితానికి ఎంత అవసరం పడుతుంది, మీరు ఎంత అమౌంట్ని మీరు ఒకేసారి మీరు డిపాజిట్ చేయగలరు అనేటువంటి దాని మీద ఆధారపడి మీకు వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని నాకు నెలకి ఇంత రావాలి, అయితే నేను ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని మీరైనా ఇంతకుముందు మనం చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఆఫీస్కి అయినా వెళ్ళి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా పోస్ట్ ఆఫీస్ని సంప్రదించి మీరు వివరాలు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి దాంతో మనం తీసుకున్నట్లయితే అధికారిక నియమాలు మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా ఖచ్చితమైన పెట్టుబడి అవసరాల గురించి మనం సమీక్షించుకోవడానికి వాటితో సంప్రదించడానికి మనకి ఎప్పుడైనా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితమైన రాబడిని మనం లెక్కించుకొని దాని ప్రకారం మనం పెట్టుబడి పెట్టుకోవాలి. పన్నుల గమనిక, దీంట్లో టీడీఎస్ ఏమీ లేదు. మొత్తం ఆదాయాన్ని పన్ను స్లాబ్ కింద మొత్తం పన్ను విధించబడుతుంది. దీంట్లో పన్ను మాత్రం ఎగ్జంప్షన్ లేదు. మామూలుగా మీరు కట్టేటువంటి ట్యాక్సెస్ని బట్టి మీరు ఎంత అమౌంట్ దీంట్లోంచి పన్ను రూపంలో మీరు కట్టాల్సి ఉంటుందో దానికి సంబంధించిన వివరాలు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు లభ్యం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ బ్యాంకులతో పోల్చుకున్న మిగిలినటువంటి కొన్ని మనకు స్కీములతో పోల్చుకున్న పోస్ట్ ఆఫీస్ స్కీములు చాలా మన్నికైనవి, చాలా నమ్మకమైనవి. 100% మన డబ్బు మనకు తిరిగి వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి మనకు వస్తుంది. దాంతోపాటుగా వడ్డీ కూడా మనకు వస్తుంది. ఇంత వడ్డీ ప్రస్తుతానికి ఏ బ్యాంకు ఇవ్వలేదు అనే విషయాన్ని మాత్రం మనం చెప్పగలం. కాబట్టి మీరు 1-10 సార్లు ఆలోచించుకొని మీ పెట్టుబడి సురక్షితంగా ఉండాలన్నా, నెలవారీగా మీకు కావాల్సినటువంటి డబ్బు మీకు అందాలన్నా మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులోనే డిపాజిట్ చేసుకోవడం మంచిదని మాత్రం సలహా ఇవ్వగలుగుతాం.